స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? మరి దేవుని బిడ్డలుగా దేవునితో మన ముందుకు ఉండి సాగాలి కనుక ప్రతి ఒక్కరూ మరి దేవునితో మరి నడవడం అంటే అది ఒక భాగ్యం, ఇదొక కృప. ఎట్టి కృప ఎందరికో లేదు. మరి మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇట్టి కృప, దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, మరి నిత్యము మన భారం ఆయన మీద వేయటమే మరి దేవుడు మనకిచ్చిన భాగ్యం. మనకు ఒక దిక్కు ఉంది, నిరీక్షణ ఉంది కనుక ప్రతి ఒక్కరూ మన యొక్క పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, మరి దేవుని చిత్తాన్ని బట్టి దేవునికి దగ్గరగా జీవించడమే మరి మంచిది అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మానవుడికి కావాల్సింది ఏంటంటే మరి రక్షణ. ఈ వాగ్దానాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషికి కావాల్సింది ఏంటంటే రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రక్షణ ఎలా వస్తుందంటే ఆయనకు మొరపెట్టడం ద్వారానే ఈ రక్షణ వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఆయనకి ఎప్పుడు మొరపెడతామంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనే దేవుడని మనం గ్రహించినప్పుడు మనము ఆయనకు మొరపెడతాం. మనం ఆయనకు మొరపెట్టినప్పుడు మన కోరిక ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరును మరి దేవునికి దగ్గరగా జీవించండి. మరి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయన అంటే నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నందు మీరెప్పుడైతే విశ్వాసం ఉంచి మరి ఆయన మీద మీ భారం వేసి మరి ఆయన యందు మీరు ఆనందించి ప్రార్థన చేస్తారో అప్పుడు మీ కోరిక తీర్చబడుతుంది, మీ మొర ఆలకిస్తాడు, అలాగే మిమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ లోకంలో శ్రమలు అనేకమైనవి మన మానవులుగా మనకి వస్తాయి. అయితే మీరు భయపడొద్దు, దిగులు చెందొద్దు, జడియకండి. ఆయనే మనలను రక్షించబోతున్నాడని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానముకే స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ ప్రార్థన ఏకూపిస్తున్నారు, వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు. అందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, అనేకమైన రకాలైన వ్యాధులు, ఫ్లూలు, వైరస్లు నైనా, పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ప్రభా నైనా మూతవేయబడిపోయిన పరిస్థితి, అంత వైరస్ మధ్యన మేము జీవించుండగా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోండి, కాపాడమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఇంకా ఎంతమంది ప్రజలు ఏ అవసరతలు ఉన్నారో మా ప్రియులందరినీ మీరు రక్షించండి, కాపాడమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం జరిగించమని ప్రార్థిస్తూ నా తండ్రి, అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం పెట్టి గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, మా భారతదేశానికి రక్షణ దయచేయండి, నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. యుద్ధాలు గట్రా జరగకుండా నీ కాపుదల ఉంచమని ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ దేశం, హమాస్, అలాగే ప్రభా నా తండ్రి రష్యా నాయన, ఈ చోట్ల జరుగుతున్న యుద్ధాలను మీరు నేను శాంతింప చేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరిది పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకుంటున్నారో వారందరినీ దీవించమని, సంవత్సరం అంతయు క్షేమము, దయ, కిరీటం ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచని నమ్ముతున్నాను. కనుక ప్రభు చిత్తమైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.